ఈరోజు మీరు అందరూ కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయి. 11వ తారీఖు బుధవారం నాడు ఎన్నికలు. కేవలం 4 రోజుల సమయమే ఉన్నది. అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే దేనికో పాపమని ఒకసారి, అయ్యో మొన్న ఓడిపోయిందని ఇంకొకసారి, ఇది కాదు మీరు చూడాల్సింది. ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు ఉన్నప్పుడు ఇక్కడ పనులైనవి, ఎవరు మీకు అందుబాటులో ఉంటారు, ఎవరు మీకు సేవ చేస్తారో మీ అందరికీ 5 సంవత్సరాలు సోదరిమణి, ఒక మీ బిడ్డగా, మీ చెల్లిగా, మీ కుటుంబ సభ్యురాలుగా 5 సంవత్సరాలు సేవలు అందించిన విషయం మీరందరూ కూడా చూసేళ్ళు. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి వాడ కూడా తిరిగిన, అందులో కృష్ణకాళ్ళు తిరిగిన, యాదవ కాళ్ళు తిరిగిన, ఇక్కడుండే సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడే అధికారులను పిలిచి అప్పుడుండే మున్సిపల్ చైర్మన్ గారు నింబడి పెట్టుకొని వచ్చి అన్ని కూడా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈరోజు ఈ వాడలో కృష్ణకాళ్ళలో కానీ యాదవ కాళ్ళలో కానీ మ్యాక్సిమం సమస్యలను పరిష్కారం చేసినాం. మీకు ప్రధానమైనటువంటి సమస్య మరి ఇళ్ల పట్టాలు లేక, ఎవరో గతంలో సింగరేణి కేటాయించినటువంటి స్థలాలలో సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకొని పదవి వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లు అవ్వడం, రిటైర్డ్ అయిపోయినప్పుడు అమ్ముకొని పోయినప్పుడు చాలామంది కొనుక్కోవడం, సాధ్యానికి సరి అయినటువంటి హామీ లేకపోవడంతో అయోమయం జగన్నాథంగా ఉండేటువంటి మీ పరిస్థితిని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి 76 జీవో తెచ్చి ఈరోజు ఈ యొక్క 2 వారాల్లో దాదాపు 550 మందికి మరి ఇళ్లకు ఒక పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ మీరు ఏమైనా బయట చేసుకుంటే 30,000 40,000 స్టాంప్ డ్యూటీ కట్టాలి. ₹1 డ్యూటీ కట్టకుండా ఎంఆర్ఓ వచ్చి మీ అందరికీ రిజిస్ట్రేషన్ చేసింది అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా. మరి ఈరోజు మీ అందరికీ దానివల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏదైనా ఇల్లు రిపేర్ చేసుకోవాలి, స్లాబ్ వేసుకోవాలంటే బ్యాంకు పోయి మరి లోన్ తీసుకోవచ్చు. నేను మొన్న వస్తుంటే ఒక అమ్మ చెప్పింది, సార్ మీరు ఇచ్చిన తర్వాత నేను ఇల్లు స్లాబ్ వేసుకున్నా అని చెప్పింది. ఆ రకంగా మన కార్యక్రమాలను కూడా చేసుకోవడం జరిగింది. మరి నేను మొన్న వచ్చి మళ్ళీ చూస్తే నాకు చాలా బాధ కలిగింది. మా సోదరిమని ఎప్పుడైతే పదవి నుంచి తగ్గిపోయిందో మొత్తం చెత్త చెదారం మొత్తం అంతా పనికి రాకుండా పోయింది. అసాంఘిక కార్యక్రమాలకు కొన్ని భవనాలు అడ్డాలుగా మారిపోయినాయని నా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈరోజు మీరు సమర్థులైనటువంటి నాయకురాలు ఇటుపక్క, మరొక యువకుడిని మరొక పక్క పెట్టుకున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మరి గతంలో పాపం ఒక్కసారి ఓడిపోయిన ఆయనని ఒక ఆయన, మేము ఇక్కడ బాగా చేసినాం, అక్కడికి వచ్చి ఇంకో ఆమె, మీరు ఆలోచన చేయాలి. మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇంతకుముందే తమ్ముడు చెప్పిండు ఏమని, నేనేదో అమ్ముడు పోయినా. ఈరోజు భారత రాష్ట్ర సమితి నాయకులు ఎవరికి అమ్ముడు వేయటోళ్ళు కాదు, నికాసైన పోరాట వీరులు. ఖచ్చితంగా ఈ దుష్ప్రచారాలు నమ్మద్దు. గెలిచేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. మీ అందరి యొక్క ఆధారాభిమానం ఉన్న తర్వాత ఈరోజు మా సోదరిమణి మౌనిక గెలవక, పూర్ణచంద్ర గెలవక ఇంకెవరు గెలుస్తారు? భూపాలపల్లిలో ఇప్పటికే ప్రజలందరూ కూడా నిర్ణయానికి వచ్చిండ్రు. ఏమిటంటే అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈనాటి కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క హామీని అమలు చేసినామా? 6 గ్యారెంటీలు, 420 హామీలు అవి అమలు చేయకపోగా అన్నీ అయిపోయినాయని చెప్తున్నారు, బుకాయిస్తున్నారు, దబాయిస్తున్నారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏమంటారు, బస్సు ఫ్రీ ఇవ్వలేదా? ఆమె బస్సు ఫ్రీ ఇవ్వలేదా? ఎక్కువ అమ్మ మీరు బస్సు ఏడాదికి 1 సారో 2 సార్లు ఎక్కుతారు కావచ్చు బస్సు. రోజు ఎక్కేటోళ్ళు వేరే. మీరు అందరూ కూడా ఈరోజు మీరు గృహిణిగా ఇంట్లుండే వాళ్ళే, కానీ ఈరోజు ఒక బస్సు ఇచ్చినామని అన్ని అయిపోయినాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మీరు ఈనాటి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన దానికి కారణం 5 ఏళ్ళు మీకు ఒక పెద్ద సేవకుడిగా సేవ చేసినాం. మేము ప్రతి వాడ తిరిగినాం, ప్రతి ఇల్లు తిరిగినాం, అన్ని చేసినా ఒకటి ఆశపడ్డారు. ఎందుకు ఆశపడ్డారు? అక్కలందరికీ 2500, చెల్లెలందరికీ 2500 ఇస్తాను మహాలక్ష్మి కింద. వచ్చినాయా అక్క? 2500 వచ్చినాయా? రాలే. 2500 ఇవ్వమంటే వాడోడు వీడో వచ్చి అడుగుతాడని. వాడోడు వీడోడు కాదు, ఒక బలమైన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మన ఎమ్మెల్యే అంటుండు వాడోడు వీడోడు వచ్చి 2500 సంగతి అడుగుతాడని. అడగమా బిడ్డ? ఏ ధైర్యంతో ఎట్లా ఎంచుకున్నావు? మా అక్కలను ఎట్లా మభ్య పెట్టావు? ఇంట్లో ఓట్లు ఎంచుకున్నావు. ఇప్పటికీ మా అక్కలందరికీ 65,000 బాకీ పడ్డాడు ఈ కొడుకు. 25,000 చొప్పున చూస్తే 65,000 పెట్టి ఓట్లు అడగాలి. బరాబర్ అడుగుతాం. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చూస్తూ ఊరుకోవడానికి మేము లేవు. 65,000 ఇవ్వకపోతే మా వృద్ధులకు 2,000 పెన్షన్ 4,000 ఇస్తాడు. వచ్చినాయా? ఈరోజు అంగవైకల్యం ఉండేవాళ్ళకు 4,000 అన్నాడు. వచ్చినాయా? రాకపోతే కనీసం వితంతు పెన్షన్లు వస్తలేవు 2 సంవత్సరాల నుంచి.
వృద్ధాప్య పెన్షన్లు వస్తారు 2 సంవత్సరాల నుంచి. అడిగితే సమాధానం లేదు, ముఖం చాటేస్తా ఉన్నారు. పాపం చాలా మంది మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పులు అవుతున్నాయి తప్ప కొత్త పెన్షన్లు రాలే. ఈ రోజు మరి చాలా మాటలు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని కొత్త స్కీము పెళ్లి చేస్తే ప్రభుత్వ పథకం కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి ఏమన్నాడు, లక్ష్మి పథకం కాదు తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా అక్క తులం బంగారం? కృష్ణకాలంలో పెళ్లిలే కాలేదా? యాదవకాలంలో పెళ్లిళ్ళు కాలే, తులం బంగారం రాలే. మా చదువుకునే పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, స్కూటీలు కొడుతా అన్నాడు. స్కూటీలు దాని మీదనే బడికి పోవాలన్నాడు. వచ్చినాయి ఆ స్కూటీలు రాలే. మరి అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కొరకు మరి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. చదువుకునే అబ్బాయికి అమ్మాయికి 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా, ఆ కార్డులో పైసలు ఉంటాయి, మీరు ఫీజు కట్టచ్చు, మీరు పుస్తకాలు కొనొచ్చు, మీ అవసరాలకు ఉంటాయి, క్రెడిట్ కార్డు లెక్క అన్నాడు. వచ్చింది ఆ క్రెడిట్ కార్డు రాలే. మస్తు వస్తున్నాయి. మంచి రోజు ప్రజలందరూ అమాయకులు ఏం చెప్తుంది డూడు బస్వన్న లెక్క చెవులుపుతారు అనుకుంటున్నా లేదా? అనుకునే రోజు గెలుస్తాం మాది అయిపోయింది, మేమే ఉంటాం. మీరు ఉండి 2.5 సంవత్సరాలలో ఏం చేసిండు? ఈ కృష్ణకాలనికి కానీ యాదవకాలనికి కానీ ఈ రోజు భూపాలపల్లి మున్సిపాలిటీ కానీ ఈ జిల్లా కానీ జరిగినటువంటి ప్రయోజనం ఏమైనా ఉన్నదా ఒకసారి ఆలోచన చేయండి. 2.5 ఏళ్ళలో ఏమి చేయనోడు రేపు మేమేమో చేస్తాం, మా వాడు ఇక్కడ గెలవకపోతే మీకు ఏ పని చేయమని ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. నేను ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీ మీద ఎగిరేది బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ గెలుస్తాడు. మరి వీళ్ళు కౌన్సిలర్ అయి మీ అందరికీ ఇంటింటికి తిరిగి ఓట్లు వేసిన తర్వాత పనులు చేస్తారు. కాబట్టి నమ్మండి. మేము ఎందుకు చెప్తున్నామంటే మాటలు చెప్పి తప్పించుకునే స్వభావం కాదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ వాడలు తిరిగినా, ప్రతి దగ్గరికి వచ్చినా. ఇప్పుడు గెలిచాయని ఎన్నిసార్లు వచ్చిండమ్మా? వచ్చిండా? ఎప్పుడు దొంగ లెక్క రాత్రి ఇప్పుడు వస్తాడట పోతాడట, కొబ్బరికాయ కొట్లు పోవు. ఇంతకుముందు తమ్ముడు చెప్తాడు గుడి కడితే 4 కుక్కలు తీసి అడ్డైపోయిందని. అంటే వాళ్ళ పనితనం గట్లుంటుంది. మన పనితనం ఎట్లుంటుంది? మాటలు తక్కువ పని ఎక్కువ చేసి చూపెడతామని చెప్తున్నామని సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు మరి ఇన్ని పనులు చేసినాం. ఇక కొంతమంది వచ్చి వీళ్ళు కలిసిళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసిళ్ళు. మీరు అందరూ కూడా దొంగ చీకట్లకు కలుసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మరి ఈరోజు మా పోటీ చేస్తున్న అభ్యర్థి మీద దుష్ప్రచారం, వాడు గుండ, వాడు లంగ, వాడు దొంగ అని. ఎక్కడ చూసినా నువ్వు లంగతనం చేయంగా దొంగతనంగా చేయ ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడతారు? ఈరోజు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హత్య చేయడం ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించరు. నీ పనితనం ఏందో, నీ లక్ష్యం ఏందో నువ్వు చెప్పుకొని ఓట్లాడు, కానీ ఎదుటి వ్యక్తి మీద దుష్ప్రచారంతో గెలవాలనుకోవడం ఇది సరి అయిన పద్ధతి కాదు అని మిత్రులకు హితబోధ చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఇతని తరఫున చెప్తున్నా, పూర్ణచందర్ మీ అందరికీ ఒక పెద్ద కొడుకు లెక్క, మీకు ఒక పెద్ద పాలన లెక్క సేవ చేస్తాడు, మీ అందరికీ అండగా ఉంటాడని చెప్తున్నా. ఇది పూర్తిగా నమ్మండి. గెలవలేనోడు తప్పుడు ప్రచారం చేస్తాడు. ఆయన ఈరోజు ఒక యువకుడిగా మరి సమాజంలో బతుకుతున్నాడు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరి మీద చేయలే. ఎవరైనా సందర్భం వచ్చినప్పుడు అనవసరంగా ఏమైనా చేస్తే తప్పకుండా ఈరోజు గాంధీ మార్చ్ చూపెట్టే మార్గం ఉండదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టే రోజులు కాదు. కొడితే తప్పకుండా తిరిగి ఎందుకు కొట్టినామని అడుగుతారు, లేకపోతే ప్రాయచిత్తం చేస్తారు. కానీ ఈరోజు ఎలాంటివి లేకుండా దొంగని ఇవని అదని చేయడం మంచి పద్ధతి కాదు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి మిత్రులారా, అక్కలారా, అమ్మలారా అందరూ ఆలోచన చేయండి. ఈరోజు మరి ఉన్నటువంటి ప్రభుత్వం రోజు ఒక మంత్రి వచ్చాడు మన భూపాలపల్లి. ఎందుకు వచ్చాడు అనుకుంటారు? భూపాలపల్లిలో మన పెద్దసారి కథ అంతా మతకలేదు. ప్రజలందరూ కూడా ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన వ్యవహరిస్తే తీరు బాగాలేదు. అది ఇక్కడైన పరిస్థితి, అక్కడైన పరిస్థితులు ఆయన కూడా గట్లనే ఉండదు. మన ముఖ్యమంత్రి ఎట్లున్నాడమ్మా? ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతున్నాడా? ఆయన మాట్లాడే మాటలు చూస్తా ఉంటే వీధి రౌడి. మరి ఈరోజు వెనకటికి ఒకటి ఉండేది సినిమాలల్లా, మెడకు ఇట్లా దస్తి కట్టుకొని ఇట్లా వీసాలు తిప్పుకుంటా మనల్ని. ఈరోజు మన ముఖ్యమంత్రి కూడా గట్లనే భయపడిస్తున్నాడు. పేగులు తీస్తా అంటాడు, తొండలు తెరబడతా అంటాడు, గుడ్లు విత్తా అంటాడు, తొక్కుతా అంటాడు. అంటాడా లేదా? మొన్న అంటాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం చేసి తెస్తే ఏం భాష, ఏం తిట్టు, కులాలను తిట్టుడే, అందరినీ తిట్టుడే, వాడిని బుక్కలేస్తా, వీడిని బుక్కలేస్తా. నిజంగా నిన్ను ఎంతమందిని బుక్కలేస్తావు? ఈరోజు పోలీసు ఉద్యోగం చేస్తున్నావా, ముఖ్యమంత్రి ఉద్యోగం చేస్తున్నావా, గుండా పని చేస్తున్నావా, మంచి పని చేస్తున్నావా అని ఈరోజు ప్రజలు అడిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. మనకు మాటలతో దబాయింపుతో ఉండే ముఖ్యమంత్రిని మనకు అనవసరం. మనకు పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలను
మరి ఈ రకంగా వివరించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. చివరిగా మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనందరం కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చినాం, ఏదో ఒక ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకు తెరువుకు వచ్చినాం. ఒకరు ఉద్యోగ రీత్యా రావచ్చు, ఇక్కడికి వస్తే ఇలా బతుకు తెరుగుతూ వస్తుందని రావచ్చు, పిల్లల చదువులకు రావచ్చు, ఏ కారణం నుంచి వచ్చినా భూపాలపల్లి ఎట్లా ఉండే గతంలో ఇప్పుడు ఎట్లా ఉన్నది, 10 ఏళ్ల కింద భూపాలపల్లి ఇప్పుడు భూపాలపల్లి మార్పు ఉన్నదా లేదా మా అక్క చెల్లెలు చెప్పాలి, మార్పు జరిగిందా లేదా మీరు అడుగుతా ఉన్నారు. ఈరోజు భూపాలపల్లి కావాల్సినటువంటి అన్ని అవసరాలు ఈరోజు ఒక జిల్లా కేంద్రం అయింది. భూపాలపల్లి చిన్న గ్రామ పంచాయతీ ఒక జిల్లా కేంద్రం అయింది. దానికి కారణం ఎవరు? కేసీఆర్ అరుణా కాదా? అక్కలందరూ ఆలోచన చేయాలి. ఈరోజు జిల్లా కేంద్రం అయితే ఈరోజు జిల్లా ఆఫీసులు వచ్చినాయి, కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఎస్పీ ఆఫీస్ వచ్చింది. ఈరోజు అన్ని రకాల ఆఫీసులు వచ్చి సేవలు అందిస్తున్నాయి. ఈరోజు మరి జిల్లా కేంద్రం అయిన తర్వాత ప్రభుత్వానికి కళ్ళు ముడుతున్నాయి. రేవంత్ రెడ్డికి బాధ అవుతున్నది. కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమం వల్ల ఖచ్చితంగా కేసీఆర్ గారి పేరు భూపాలపల్లి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఇట్లా ఉండొద్దు, ఈ జిల్లాలో అవసరం లేదు, ఈ జిల్లాలో ఏర్పాటే శాస్త్రీయంగా జరగలే, అశాస్త్రీయంగా జరిగింది, లెక్క ప్రకారం జరగలే, తప్పుగా జరిగిందని చెప్పి మాట్లాడి మొన్న అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు. మొన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి ఆయన చెప్పిన మాట, ఇన్ని జిల్లాలు అవసరం లేదు, జిల్లాలను తగ్గించడానికి ఒక కమిషన్ వేస్తున్నామని చెప్పి మనం మాట్లాడిండు. నిజంగా కమిషన్ వేసిందంటే అర్థమైంది. భూపాలపల్లి 11 మండలాలు, ములుగో 10 మండలాలు, సిరిసిల్ల ఒక 10 మండలాలు. అంటే ఈ చిన్న మండలాలు ఉన్న జిల్లాలు మనకు వద్దు, పెద్ద పెద్దగా ఉండాలంటున్నారు. చెప్పకనే చెప్తున్నారు జిల్లాలు తీస్తామని. శ్రీధర్ బాబు చెప్తున్నాడే పోయి జిల్లా పోదు, మరి అదేవిధంగా సీతక్క పోయి చెప్తుంది ఆ జిల్లా పోదు, ఇంకొక అడిగి పోదు, మరి ఏ జిల్లా పోదు చెప్పు, మరి నువ్వు చెప్పు. మరి జిల్లాలు తగ్గిస్తామనో కమిషన్ ఇస్తావు, జిల్లాలు పోవని ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు జిల్లా పోతుందని చెప్తే బొందదీక్షలు ప్రజలు, ఆ బొందులో కాంగ్రెస్ పార్టీ నేతలు ఖచ్చితంగా పూర్తి చేస్తారని భయపడి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఒకటే దెబ్బ, ఓటుకుండే శక్తిని వాడాలి. ఓటు అనేదాన్ని పాపమని 2 సార్లు ఓడిపోయిందని పాపమని తెలియదు మనందరికీ శాపమై కూర్చున్నది. అవునా కాదా? ఈ రోజు నేను 5 ఏళ్ళ ఎమ్మెల్యేగా క్యాంపు కార్యాలయానికి ఎవరు వచ్చినా కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని చేయగలిగిన సాయం అప్పుడప్పుడే చేసి రేపురా మాపురా అసభ్యంగా కానీ అగౌరవంగా కానీ ఎవరి పట్ల వివరించలే. మీ అందరికీ అందుబాటులో ఉన్నా. ఎవరైనా వచ్చిన వాళ్ళు గుర్తు చేసుకుంటే నేను ఎట్లా వివరించినో అని సందర్భంగా కోరుతున్నా. మరి ఇప్పుడున్న క్యాంప్ కార్యాలయం పోతే అదే తీరే అదేందే ఇదేందే అని మాట్లాడుతున్నారని నేను చెప్తున్నాను సుమా, పోయినోళ్ళు చెప్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఖచ్చితంగా మరి రేపు ముఖ్యమంత్రి కూడా వస్తున్నాడు. మంత్రులు అయిపోయింది, ఆ మంత్రులు అంతా అయిపోయి రేపు ముఖ్యమంత్రి అంత అయింది. ఎందుకు వస్తున్నాడు ఆయన? భూపాలపల్లికి ఏమైనా వేసిండా? ఈ నెలల దగ్గరికి వచ్చింది, సగం జీవితం అయిపోయింది, ఇక సగం అయితే ఆయన ఉండి కూసిపోయిన ఒక దగ్గరికి వచ్చింది. ఏం చేయలే. ఏం చేయకపోతే ఇక్కడ మన సింగరేణి కార్మికులు కూడా ఉంటారు, చాలా మంది రిటైర్డ్ కార్మికులు ఉన్నారు, కొంతమంది కార్మికులు ఉన్నారు. సింగరేణి యొక్క భవిష్యత్తు ఈ రోజు తాకట్టు పెట్టే స్థాయికి తెచ్చిండు. సింగరేణిలో ఈ రోజు గతంలో కేసీఆర్ గారు తెచ్చిన వారసత్వ ఉద్యోగాలు, మరి ఇది మెడికల్ ఇన్వాలిడేషన్ వల్ల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు గతంలో ఉంటే ఈ రోజు దిగిపోయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాక బాధపడుతున్న వాళ్ళు కొంతమంది మెడికల్ బోర్డు కోరుకు ఎదురు చూస్తా ఉన్నారు. బోర్డు పోయిన అందరూ కూడా వాపసు వస్తా ఉన్నారు. ఎవరికి ఇక్కడ మేము అన్ఫిట్ చేయం, మీరు అందరూ గుండె చెప్పాడు అయినా పక్షవాతం వచ్చినా నడవలేకున్నా మీరు నౌకరు చేయాల్సిందే, మీ పిల్లలకు ఉద్యోగం ఇవ్వమని ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి మా సింగరేణి కార్మిక సోదరులు కూడా ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 15,000 మంది యువకులకు తల్లుల ద్వారా వారసత్వ ఉద్యోగాల వల్ల ఉద్యోగాలు వచ్చినాయా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు సింగరేణి డే మీ అందరికీ అంబేద్కర్ స్టేడియంలో డిసెంబర్ 23 నాడు ఘనంగా జరుపుకునేది. ఈరోజు సింగరేణి డే జరుపుకునే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం సింగరేణి కార్మికుడికి ఒక మంచి క్యాలెండర్ ఇచ్చేది, కనీసం ఈ సంవత్సరం ఆ క్యాలెండర్ కూడా అయ్యలేనటువంటి పరిస్థితి. ఈరోజు చాలా మంది రిటైర్డ్ కార్మికులు ఇక్కడ ఉన్నారు, ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒక డైరీ ఇవ్వలేనోడు, ఒక క్యాలెండర్ ఇవ్వలేనోడు, సింగరేణి డే జరపలేనోడు. దీనికి కారణం మన ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆట ఆడటం ఇష్టమట. ఆ ఫుట్బాల్ ఆడితే ఆడుకోవాలి. ఈవెన్ అత్త సొమ్మును అనుదానం చేస్తాడు. సింగరేణి కార్మికుల శ్రమతో సంపాదించిన సొమ్మును 10 కోట్ల రూపాయలను ఈ రోజు ఎవరైతే అంతర్జాతీయ క్రీడాకారుడైనటువంటి మెస్సే బిస్సే వాడతే వారికి ఇక్కడ 10 కోట్లు ఇచ్చాడు. ఈ రకంగా సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేసిండు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. రేపు లేదు ఎల్లుండి ప్రచారం అయిపోతుంది. బుధవారం నాడు ఓట్లయితే
మరి మీరు అందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మా సోదరిమణి మౌనికను సోదరుడు మరి మన పూర్ణచంద్రను కట్ల పూర్ణచంద్రను గెలిపియండి. నేను వారి తరఫున హామీ ఇస్తున్నా, రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. గతంలో ఇక్కడ మౌనికున్న ఇటు పక్క ఉండేటువంటి కౌన్సిలర్ మాకు సహకరించి మేము వచ్చేది అమ్మ పార్టీ లేరు, నేను అందరికీ ఎమ్మెల్యేను అని చెప్పినా వాళ్ళ యొక్క వ్యవహార శైలి వల్ల కొన్ని జరుపుకోలేకపోయారు. భవిష్యత్తులో తప్పకుండా జరుపుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, ఇక్కడ సరిగా పనిచేయడం వాళ్ళు అక్కడ ఎట్లా పనిచేస్తారో ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా వీళ్ళిద్దరినీ కౌన్సిల్కి పంపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.